ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అలాగే అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదని, ఇకనైనా వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000కు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పారితోషికం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని వారు అన్నారు. ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలు ప్రస్తావించి ఫిక్స్డ్ వేతనం అందే విధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందినటువంటి ఆశా వర్కర్లు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆచార పట్ల ప్రభుత్వ నిరంకుశం సమస్యలు పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు. ఆశా వర్కర్ యూనిట్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆశలందరం కూడా ఈ యొక్క ఆందోళన బాట పడటం జరిగింది. ఈ ఆందోళన ఎందు గురించి అంటే, ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఆశా వర్కర్లకు ఇచ్చింది. ఆశా వర్కర్ల డిమాండ్లు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు. కానీ ఒక సంవత్సరంన్నర గడిచింది, ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా ఆశాలను అనేక విధాలుగా ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు అధికారులు కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఇబ్బందులు ఆపాలని చెప్పి ఇలా అర్హులైనటువంటి ఆశా వర్కర్లను కూడా ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలని, ఇలా ఆశా వర్కర్లకు గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ, ఇలా ఎక్స్రేషియా కానీ గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు చర్చలు జరిపి మాకు హామీ ఇచ్చారు. కానీ ఇలా కమిషనర్ గారు హామీ ఇచ్చి సుమారు 5-6 నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా హామీలు అమలు చేయట్లేదు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి చెల్లించాలి. అర్హులైన ఆశలను ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలి. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం మేము చేసేటువంటి ఆందోళన పోరాటాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్ర పిలుపు భాగంలో మరి ఆశాలకు 18,000 రూపాయలు నిర్ణయించాలని మరి 33 జిల్లాల్లో కూడా కలెక్టర్ గారిని ముట్టడించడం జరిగింది. మరి ఆశాలకు బడ్జెట్ సమావేశాల్లో 18,000 నిర్ణయిస్తూ, అట్లాగే పిఎఫ్ఈ సౌకర్యం కల్పించాలని, చనిపోయినటువంటి ఆశాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి గతంలో ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆశాల 18,000 నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సర కాలం గడిచినా కూడా ప్రభుత్వం మరి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. ఈ మొండిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా
మరి ఆశాల సమస్యలు పరిష్కరించి ఆశాల 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలి. అట్లాగే టార్గెట్ల పేరుతో ఆశాలకు మానసికంగా వేధిస్తూ ఉన్నది ప్రభుత్వం. అది ఏఎన్సీ అని పిఎన్సీ అని చెప్పేసి టార్గెట్లు పెట్టారు. టార్గెట్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం. మరి ఆశాల శ్రమను గుర్తించి మరి వెంటనే మరి ప్రభుత్వం మరి అసెంబ్లీలో ఆశాల ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఆశాలు చనిపోయినటువంటి ఆశా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. మరి జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. మరి ఇచ్చిన హామీలు ఎన్నో ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి మేనిఫెస్టో పెట్టినటువంటి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహించి వెంటనే ఆశాలు 18,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి.